తర్వాత నాతో పాటుగా ఈ వేదికను అలంకరించిన హనుమండ్లు గారు, చంద్రశేఖర్ గారు, తర్వాత శరత్ చంద్ర గారు, వారికి చాలామంది ముఖ్యులు ఉన్నారు. సో కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో వారికి మరియు చాలామందిని ఇప్పుడు పరిచయం కూడా చేశారు. సో చాలా వారి ప్రయత్నం అద్భుతం. అందరూ వారు చేసే ప్రయత్నం, వాళ్ళు చేసే సంకల్పం అద్భుతం. వారందరికీ నా నమస్కారాలు తెలుపుతూ, అతి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలా కలవటానికి నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు మన ఇక్కడ శ్రీధర్ గారికి నన్ను కృతజ్ఞతలు తెలుపుతూ నా అందరికీ నమస్కారం. పైగా మనకు యంగెస్ట్ హీరో ఇక్కడ సామాన్యుడు కూడా ఉన్నారు. సో వారికి అందరూ అంటే మేము దీని గురించి చెప్పే ముందు మీకు అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ 2019 అందరికీ మీకు మీ కుటుంబానికి, మీ బంధుమిత్రులకు, మీకు కావలసిన స్నేహితులకి, మీకు ఇలాంటి కుటుంబాలందరికీ మంచి జరగాలని కోరుతూ మీకు శుభాకాంక్షలు. దీనికి వచ్చే ముందు అంటే నాకు వీరు శ్రీధర్ గారు కూడా తెలియదు, ఏదో నేను చాలా బిజీగా ఉంటూ రావటం జరిగింది. వస్తే నేను జనరల్గా ఈ జర్నలిస్టులు ఎందుకు వస్తారు అంటే ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ కావాలి, రేపేదో రాయాలి అన్నట్టుకు వస్తారు. అదే అనుకున్నాను కార్డు ఇచ్చి పంపగానే. కానీ వచ్చి ఇది చూపించారన్నమాట, సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్. ఏదో కొంచెం అద్భుతంగా ఏదో పని చేస్తున్నట్టున్నారు. సో వారు చేస్తున్నారు కాబట్టి సరే. జనరల్గా ఇంకోటి ఏంటంటే ఈ జర్నలిస్టులు కూడా వచ్చేటప్పుడు, ఎప్పుడు ఆఫీసులోకి వచ్చేటప్పుడు ఏంటంటే కొంతమంది ఈ పబ్లిషింగ్ చేస్తాము, లేకపోతే చందాలకు అది ఇది అని కూడా వస్తూ ఉంటారు. అట్లా కూడా వచ్చి ఉంటారేమో అనుకున్నాను. బట్ సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ గురించి చెప్తూ మేము మొదటగా చందాలు తీసుకోము అన్నారు. సో అది నచ్చింది నాకు. అంటే జర్నలిస్టులు చందాలు చేసుకోవటం అనేది అది నచ్చి ఓన్లీ 1200 రూపాయలు మెంబర్షిప్ తీసుకొని కార్యక్రమాలను చేస్తున్నాము, మీరు మాకు భాగస్వాములు అవ్వాలి అనగానే ఒకసారి చూస్తే డేట్లో మాకు అంటే అవకాశం కూడా వచ్చింది. సరే నేను వస్తాను అన్నాను. సో నాకు చాలా సంతోషం అండి. సో ఇది అంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా మాకు పెద్దగా అంత టైం ఉండదు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు రైతుల దాంట్లో, రైతు కార్యక్రమాల్లో, లేకపోతే డిస్టిక్లో ఇప్పుడు వీరు కూడా మాట్లాడినారు మనకి ఏదో లంచ్ విత్ ఫార్మర్ అని చెప్పేసి. నేను కూడా కొత్తగా వినటం జరిగింది. మేము ఎప్పుడు రైతుల మధ్యలో ఉంటాం కాబట్టి చాలా రైతుల మీటింగ్లు, రైతులకు కొంచెం ధైర్యం చెప్పేది, ఎలా చేయాలి, ఎలా విత్తనము, వాళ్ళ దిగుబడి, తర్వాత వీరు ఆర్గానిక్ గురించి కూడా మాట్లాడినారు, సేంద్రియం ఎలా పండించాలి అని చెప్పుకుంటూ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము గ్రామాల్లోకి. కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా తక్కువ, అరదు. అంటే మాకు అంత అవకాశం రాదు, అంత కొంచెం టైం కూడా ఉండదు. సో మరొకసారికి అందరికీ మీకు నన్ను భాగస్వామిని చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఒకటే నేను కోరుకునేది ఏంటంటే మీరు చాలా గొప్పగా చెప్పారు. సో సామాన్యుడు మౌంట్ ఎవరెస్ట్, ఎవరు మళ్ళీ తర్వాత కిలిమంజారో కూడా చాలామంది వెళ్ళాము దగ్గరికి. అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. తర్వాత అక్కడ నేను దాని కింద ఫుట్ హిల్స్ వరకు వెళ్ళాను, కానీ నేను వెళ్ళలేకపోయాను. అంటే నాకు ఆఫీసు మీటింగ్ విషయాల మీద వెళ్తూ ఉంటాను, అక్కడ కూడా వెళ్ళేవాడిని. మనకు తెలియదు కిలిమంజారో అంటే చాలామంది చెప్తుంటారు, కిలిమంజారో వెళ్ళావా అంటే ఏదో పాట ఉందో ఏదో సినిమా ఉందనుకుంటా, అంతే కదా. సో అప్పుడు దాన్ని చూసుకొని నువ్వు అక్కడికి వెళ్ళావా, మేమంటే అద్భుతంగా ఎక్కేవాళ్ళం అంటూ ఉంటారు అనమాట. సో అక్కడికి కూడా మేము ఎక్కలేకపోయాము. సో అంటే మేము వెళ్ళలేకపోయాము. సో చాలామంది వెళ్ళారు కాబట్టి అద్భుతం మీకు అందరికీ. అయితే సేవలు చేస్తున్నారు, నేను వండర్ఫుల్ చేయాలి, ప్రతి వాళ్లకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రతి వాళ్లకు హెల్ప్ చేయాలనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి, ఆ సంకల్పం ఉండాలి. అది కల్పించాలని చెప్పి ఆ దేవుణ్ణి కూడా కోరుకుందాం, ఇంకా 10 మందిలో ఇట్లాగనే అందరినీ కల్పించాలి. కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుందండి, ఎంతమంది మన భారతదేశంలో కానీ లేకపోతే ముఖ్యంగా మన తెలంగాణలో కానీ
కొట్లాడదాము, వార్ చేద్దాము అని ఎంతమందిని తయారు చేస్తున్నామో నాకు తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు వరకు మన దేశంలో కానీ, ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ మనం ఎవరితోటి కొట్లాడటానికి పోము, ఎక్కడ ఏ వార్ చేయటానికి పోమండి. మీరు ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే నేను అంటాను పిరికి వాళ్ళం అంటాను. మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. మనం పిరికి వాళ్ళం. ఎందుకు మన గొడవలు వద్దు, ఒకరితోటి కొట్లాటొద్దు, మనది మనం బతుకుదాం అంతే. మీరు వేరే దేశాలు చూడండి, వాళ్ళు పిరికి వాళ్ళు కాదు, కొట్లాడతారు, పోరాటాలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇది మనకు ఉండేది 60 సంవత్సరాల క్రితం. కొట్లాడదాము, వార్ చేద్దాము, అవన్నీ చేద్దాము, అన్ని వార్లు 70 వరకు కూడా ఉండేది. బంగ్లాదేశ్ తోటి చేద్దాము, పాకిస్తాన్ తోటి చేద్దామని. కానీ మనకు ఇప్పుడు వచ్చే వాళ్ళలో కూడా ఈ మనోధైర్యాన్ని మనము వాళ్ళకు ధైర్యాన్ని కల్పించాలి. ఏంటంటే మనము ఈ పర్వతాలు ఎక్కించడమే కాదు, మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఒకవేళ యుద్ధం వచ్చినా మనం పోరాడాలి అని చెప్పేసి చెప్పగలగాలి అందరికీ. సో అది మనము భవిష్యత్తు తరాలకు ధైర్యం చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే మనం మనోధైర్యం అంటాము, సంకల్పం అంటాము, రైట్, అవన్నీ ఉండాలి. కానీ ప్రతి మనిషిలో పుట్టగానే జీవితం గురించి తెలుసు మీకు, నాకంటే ఎక్కువ మీరు చెప్తారండి అందరూ కలిసి. జీవితం అంటే ఒడిదొడుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి అని చెప్పేసి నేర్పిస్తూ ఉంటారు. జీవితం ఎప్పుడు కంఫర్ట్ జోన్లోనే ఉండాలని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పారాచూట్ నుంచి కిందికి దిగాలనుకుంటారు, కొంతమంది కింది నుంచి పైకి పారాచూట్ దగ్గరికి వెళ్ళాలంటారు. సో ఈ మధ్యలో కూడా కొట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఈ తరుణంలో మనము మన భవిష్యత్తు తరాలకు అందించాలి, సామాన్యుడు ఎలాంటి వాటికి ఏం చేయాలి అంటే, దానికి ఈరోజు అనాథ ఉన్నాడా, లేకపోతే పూర్ ఉన్నాడా, లేకపోతే వాళ్ళకు తల్లిదండ్రులు ఉన్నారా, లేకపోతే ఎక్కడన్నా హాస్టల్లో చదువుతున్నారా, అది ఏమి వాళ్ళకు చెప్పకుండా మనము అంటే, నేను ఈ యుద్ధాన్ని ఎందుకన్నానంటే, మనము ఏది చేసినా ఒక యుద్ధంలాగా చేయగలిగితే వారి చదువులో కానీ, లేకపోతే వారు ఇప్పుడే ఇంతకుముందు ఐఏఎస్లు అయినారు, ఐపీఎస్లో ఉన్నారు చాలామంది, వాటికి కూడా ఆ ఫోకస్ను అందించగలిగితే, అది కూడా యుద్ధం లాగానే ఆ ఫోకస్ను అందించగలిగితే తప్పకుండా మనవాళ్ళు ఇంకా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. ఓన్లీ తల్లిదండ్రులు ఉండే వాళ్ళే, డబ్బులు ఉండే వాళ్ళే వెళ్తారు అనేది మాత్రం అనుకోకూడదు. అందరికీ మనము ఈ అవేర్నెస్ని అందరినీ తీసుకెళ్ళగలిగితే బాగుంటుందండి. దాన్ని ఇంకోటి కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యవసాయంలో చూసినట్లయితే, ఇప్పుడే ఇంతకుముందు ఏంటంటే వీరు చెప్పడం జరిగింది, ఏదో శ్రీధర్ గారు యుఎన్ఓకు తీసుకెళ్లారు, FAOకు తీసుకెళ్ళాలి. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మొన్ననే ఒక వారం రోజుల క్రితం మన ఆదిలాబాద్ నుంచి ఒక IAS ఆఫీసర్ అయినారు. వారు ఒక వీకర్ సెక్షన్ నుంచి, ఒక చిన్న కుటుంబం నుంచి పుట్టి, తల్లిదండ్రులు కూడా ఒక తల్లి మాత్రమే, ఆమె చదువుకునేటప్పుడు 1983లోనంట, 3-4లో అక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక స్లిప్పర్స్ కూడా అప్పుడే కొనిచ్చి, స్లిప్పర్స్ ఇంటర్మీడియట్ అవ్వగానే స్లిప్పర్స్ కొనిచ్చి, నీకు పళ్ళు తోవటానికి ఒక బొగ్గుతోటి తోముతారు కదా, ఆ బొగ్గుతోటి ఒక సంచి చేతిలో పట్టి, ఒక సంచి బుక్స్, ఒక సంచి ఏమో బొగ్గులు, అండ్ దెన్ కాళ్ళలో స్లిప్పర్స్ వేసుకొని హైదరాబాద్ బయలుదేరి రాజేంద్రనగర్లో చదువుకొని, మన భారతదేశంను మనం కూడా ఇంకోటి చూసినట్లయితే, ఏదో పిరికి వాళ్ళం అన్నామే, అది కూడా ఇంకోటి కలగజేయండి వాళ్ళ దాంట్లో. ఇంకో ఆలోచన, ముఖ్యంగా ఏం ఆలోచన అంటే, మనకిప్పుడు ఈ మధ్యలో వీళ్ళు వస్తున్నారు కదా, అమెరికా వాళ్ళేమో మనం సూర్యుని మీద పరిశోధన చేస్తామంటారు, చైనా వాళ్ళు చంద్రుని మీద పరిశోధన చేద్దామని అందరూ తయారు చేస్తూ ఉంటాం. కానీ మన భారతీయులు ఏంటంటే, మన గుడి దగ్గర కొట్లాడుకుంటాం, గుడి దగ్గర కూడా కాదు. అది అసలు సంబంధం లేనిది. దాన్ని ఈరోజు మనము వాడే ప్రతి వస్తువు ఇంపోర్టెడ్ అయితే బాగుంటుంది, బాగా నచ్చుతుంది అని చెప్పేసి అంటారు. మీరు బయటి దేశాలకు పోతే ఏ వస్తువు ఇంపోర్టెడ్ వాడకూడదు అనుకుంటాడు. ఎందుకంటే మన దేశం బాగుపడాలి,
మన దేశం తయారు చేసే వస్తువులు వాడాలి అనేది అందరికీ అవగాహన కల్పించాలి. తర్వాత మనకి ఇప్పుడు మీరు ఎంబసీస్ ఉంటాయి, న్యూఢిల్లీలో ఉండే జర్మనీ కానీ మంచి ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఎంబసీస్ ఉంటాయి, వాళ్ళు వాడే వాటర్ బాటిల్ జర్మనీ నీళ్ళండి. అంటే జర్మనీ నీళ్ళు తాగాలని కాదు, జర్మనీ నీళ్ళు ఎవరైతే దాన్ని ప్యాక్ చేశారో దానికి ఉపయోగించిన లేబర్ ఎవరికో వాళ్ళకి డబ్బులు చేరాలని, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వాడుకుంటాడు, అక్కడి నుంచి తయారు చేసిన పేపర్ వాడతాడు. కానీ మనము భారతదేశం కానీ తెలంగాణ కానీ మీరు చూస్తే రోడ్ల మీద అన్నీ బయటి కార్లే, మనం వాడే వాచ్లు బయటివే, మనం వాడే ఫోన్లు మెజారిటీ బయటివే ఉంటాయి. సో ఇలా కానీ మనం ఎంతసేపటికి ఆలోచించాం మనం వాడితే ఏమవుతుందని. మనం ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, మీరు వాడే చాటింగ్ అంటారు కదా వాట్సాప్, చైనా వాట్సాప్ గ్రూప్ను యాక్సెప్ట్ చేయదు, వాళ్ళకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది, మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది. కానీ మన వాట్సాప్ గ్రూప్ ఎంతమంది వాడుతున్నారో నాకు తెలియదు, బట్ బయటది వాడుతున్న వాట్సాప్ వాడతారు, అది ఎంతమందికి తెలుసో. సో ఇది మనం ఫ్యూచర్ జనరేషన్కి ఫ్యూచర్ తరాలకు ఇచ్చేది. సో వీటితో పాటు ముఖ్యంగా ఆల్రెడీ మనకేదో మన సేంద్రియం గురించి కూడా మాట్లాడారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి వీరంటారు, సేంద్రియము పండించే వాళ్లకు ఏది గిట్టుబాటు ధర రావట్లేదు, సేంద్రియం తినే వాళ్ళకు కూడా ఎక్కువ వస్తుంది, బట్ మధ్యలో దళారులు ఎక్కువ ఉంది అంటున్నారు. మీరు అనింది ఒక పాయింట్, సేంద్రియం పండించే వాళ్ళకి ధర రావట్లేదు అన్నది అందరూ ఒప్పుకుందాము. కానీ సేంద్రియ పదార్థాలు కానీ సేంద్రియ వెజిటేబుల్స్ కానీ సేంద్రియము అమ్మేవాడు మాత్రం వాడు సేంద్రియం అమ్ముతున్నాడా లేకపోతే కెమికల్స్ అమ్ముతున్నాడా అనేది అదొకసారి గమనించండి. మేము దాన్ని టెస్ట్ చేస్తే 80% సేంద్రియ కాదు వాళ్ళు అమ్మేది, ఏదో ఒకటి తెచ్చి మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు. సో అది స్టేట్ ఆఫ్ అఫేర్. అంటే ఎవరికి హానెస్టీ అకౌంటబిలిటీ ఎవరికి లేదండి. అంటే మీరు దాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి బాధ్యత. సో దాంట్లో పనిచేస్తున్నారు, ఇక్కడ ఏకలవ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. సో అలాంటి వ్యవస్థ వచ్చింది. అంటే ఎవరికి ప్రతి ఒక్కరికి నాకేం పోయిందిలేండి, ఎంతమంది మన పక్క ఇంటి వాళ్ళు, ఎంతమంది ఎవరైనా మన పక్క ఇంటి వాళ్ళు గొడవలు పెట్టుకుంటే మనం పోయి ఆపామా, లేకపోతే ఎవరైనా కత్తి తీసుకొని పొడవటానికి వచ్చినప్పుడు ఎంతమంది పోయి పరిగెత్తుకుంటూ వాళ్ళని ఆపుతున్నామో నాకు తెలియదు. ఈ మధ్యలోనే మన హైదరాబాద్లో చూసాము, అందరి నడి రోడ్డు మీద వాడు కొడతా ఉంటే ఏ ఒక్కరు కూడా ఆపలేకపోయినాము. అందుకే మనం పిరికి వాళ్ళమన్నా నేను, మనం ధైర్యం చెప్పము, ఒకరిని కాపాడము, పక్కవాడికి కూడా ఎందుకులే ఆయనతోటి పోతే ఏమవుతుందో ఏందో. సో అలాంటి సమాజం మనం ఇలానే వెళ్తే ఇంకో 30-40 సంవత్సరాల్లో మనం ఆల్రెడీ మనం స్లోగా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం అంతర్జాతీయంగా చూడండి, మీరు పాకిస్తాన్ నుంచి చైనా వరకు రోడ్డు వేస్తున్నాడు, చైనా డబ్బులు పెట్టి రోడ్లు కట్టుకున్నాడు, ఏదో 13,000 లక్షల కోట్లు అంటారు. నేపాల్ నుంచి కఠ్మండు నుంచి చైనాకి వేసుకుంటాడు, ఎందుకంటే ఆ దేశాలతోటి వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలని. మన పక్కనే ఉండే శ్రీలంక మనతోటి కలిసి రాదు, మన పక్కనే ఉండే బంగ్లాదేశ్ అది కొంచెం ముస్లిం అంటారు, కొంచెం పాకిస్తాన్ అంటారు, మనతోటి ఒకసారి యుద్ధం చేసినారు కాబట్టి మనతోటి సరిగ్గా ఉండరు. అలాగే చైనా వాళ్ళు మనకు ఎక్కడో ఒక దగ్గర ఆక్యుపై చేద్దామని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి. సో మన చుట్టూ అందరూ వస్తున్నారు, బట్ మనం మాత్రం ఎవరి దగ్గరికి పోము, ఎవరిని దగ్గర రాము, ఎవరిని ఫ్రెండ్షిప్ కూడా రాదు, స్నేహితులం కూడా కాదు. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, మన ఫ్లాట్లో పక్కింటి వాడికి ఏం జరిగినా మనం పట్టించుకోము. సో అలాంటి సమాజాన్ని ఇలాంటి సమాజం మనకు కాదు, ముందు తరాలకి భవిష్యత్ తరాలకు కావాల్సింది. సో మనకు ప్రతి ఒక్కరూ అందరూ కలిసి చేస్తేనే, ఏదో అంటారు కదా, మీరు గెలుద్దామని చెప్పేసి వెళ్ళాలి అంటే గెలుద్దామని వెళ్తే అందరు కలిసి వెళ్ళాలి, గెలిస్తే గెలిచినాము ఓడితే ఓడినాము అనుకుంటే మీరు ఒక్కరే వెళ్ళండి. సో అది అందరితోటి కలుపుతూ, సో ఇవన్నీ ఇలాంటి సమాజాన్ని మీరు చేస్తున్నారా నేను చేస్తున్నానా నువ్వు కాదు, మనం చేసే మీరు అందరూ పక్క చాలామంది
జనాల్లోకి తీసుకెళ్తారు. కాబట్టి ఇలాంటివి కూడా మనం తీసుకెళ్ళగలగాలి. అప్పుడే మనం సమాజము, మనము, మన రైతులు, మన వనరులు, మన భూమి ఆరోగ్యం కూడా మొత్తం పోయింది. చాలామంది అదే సేంద్రియం అంటారు. అసలు సేంద్రియం అనేది వాడాల్సిన అవసరం లేదండి మనకి. సేంద్రియము 70 ముందుకు చూస్తే ఏ రోజు మనం సేంద్రియం గురించి మాట్లాడలేదు. బట్ ఈరోజు సేంద్రియం గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే కలుషితం ప్రతి వాళ్ళది మనమే కలుషితం చేశాం. కిలో వాడమంటే 10 కిలోలు వాడుతున్నాం. సో అందుకనే అందరూ కలిసి మనము ఒక 10 సంవత్సరాల్లో దీన్ని బాగుపరుస్తామా అని చెప్పలేము. కానీ భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తునిచ్చి ఇలాంటివన్నీ అవగాహన తెస్తే తప్పకుండా మనము మంచి జరగాలని చెప్పి ఆశిద్దాం. ఇంతటితో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్కి నేను కృతజ్ఞతలు తెలుపుతూ, నేను మెంబర్ను కాదండి. మీరు కూడా శ్రీధర్ గారిని మీరు రేపు ఎల్లుండి ఒకసారి ఆఫీస్ రేపు రావద్దండి, వెన్స్డే తర్వాత ఒకసారి వచ్చి మేము కూడా మెంబర్షిప్ అవుతాను. మీకంతా మంచి జరగాలి. ఇంకా చాలా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మీకు ఇంకా భగవంతుడు ఆ సంకల్పాన్ని ఇంకా ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను.